నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కూటమి పాలనలో ప్రగతి దిశగా ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రక్షణ రంగంలో భారత కీర్తి పతాకాలను దశదిశలా చాటిన మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం. భారత రాష్ట్రపతిగాను ఆ పదవికి వన్నె తెచ్చారు. ఆయన వ్యక్తిత్వం, ఆదర్శం, కార్యదక్షత నేటి యువతకు స్ఫూర్తిదాయకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అబ్దుల్ కలాం 11వ వర్ధంతి. నివాళి అర్పించిన ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. పట్టణంలో పలుచోట్ల మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి. రక్తదానం, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, అన్నదానం చేసిన సంస్థలు. ఖరీఫ్ వరి సాగుకు కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆర్డీఓ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి వినతి పత్రం సమర్పించిన డాక్టర్ సాంబశివుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గత 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 45 రోజుల ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని సోమవారం తెనాలిలో ప్రారంభించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి ఉదయం పట్టణ 3, 4, 5 వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వారితో మాట్లాడి కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను, సాధించిన విజయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు 5 పిల్లలు, 3 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు, అందరికి అయిపోయింది. నాకు ఇంట్లో నుండి బయట దాన్ని తిరిగి పూర్వవైభవం వచ్చేలాగా ప్రజా రాజధానిని నిర్మించుకునేలాగా ఈనాడు ముందుకు అడుగులేస్తున్నటువంటి ప్రభుత్వం. పారిపోయిన పరిశ్రమలను తెచ్చుకుంటా ఉన్నాం. తద్వారా ఉద్యోగాలను ఏదైతే హామీ ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో మీ అందరికీ అప్పచెపుతామని చెప్పి, ఏ నిరుద్యోగి కూడా ఉండకూడదు అని చెప్పి, ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పి, కల్పించలేని కుటుంబంలో ఒక ఎంఎస్ఎంఈ స్వయంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేలాగా స్వయం ప్రతిపత్తిని కలగజేసేలాగా ప్రయత్నం చేస్తున్నటువంటి పాలన ఈనాటి పాలన. మరి అంతేకాకుండా ఈ రోజున పరిశ్రమలు మీ అందరికీ తెలుసు, 68 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమల్ని 23 నెలల కాలంలో తీసుకొచ్చి దాదాపు ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రజాప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం. మనందరికీ తెలుసు, సామాజిక అంశాలని ఎస్సీ ఎస్టీ అంశాల్లో ఏ రకంగా వర్గీకరణ చేశాము, ఎవరికి ఏ రకంగా కుల ప్రాతిపదికగా, అదేవిధంగా జనాభా ప్రాతిపదికగా వారందరికీ న్యాయం జరగాలని చెప్పి ఈ రోజున ఆ అంశాన్ని సృజించి అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఏ రకంగా అర్చకుల్ని కాపాడుతూ ఉన్నాం, ఏ రకంగా మహిళల్ని కాపాడుతూ ఉన్నాం, ఏ రకంగా పాస్టర్ని నీవు నేను అనేది కాకుండా క్రైస్తవులు, అదేవిధంగా ముస్లింలు, హిందువులు, కులాలకి మతాలకి అతీతంగా అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి అర్చకులకి 15,000, ఇమాములకి 10,000, మౌజన్లకి 5,000, అదేవిధంగా పాస్టర్లకి గౌరవ వేతనం 5,000. ఈ రోజున ఆ రకమైనటువంటి పరిస్థితి. సామాజికంగా చైతన్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ పాలన మన అందరం కూడా ఈ రోజున ప్రజల్లోకి వస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు అయింది. ఏమి చేసాం, ఏ రకంగా హామీలు నిలబెట్టుకుంటా ఉన్నాం, ఏ రకంగా పాలన జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి 2 సంవత్సరాలు అయిన తర్వాత మోసం చేయడానికి ప్రజల్లోకి వస్తూ ఉన్నామని చెప్పి. మేము ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నాం, మీకు మాకు ఎక్కడైనా సరే, ఏ వేదికైనా సరే, ఎక్కడైనా మాట్లాడటానికి సిద్ధం అని చెప్తా ఉన్నాం. ఈ రోజున మున్సిపాలిటీని కూడా అదే రకంగా అభివృద్ధి చేస్తాం. ఎక్కడ కూడా
ఈ రోజున పార్కులను అభివృద్ధి చేసే విషయంలో కానీ, రోడ్లు వేసే విషయంలో కానీ, అదేవిధంగా డ్రైన్లు చేసే విషయంలో కానీ, మంచినీళ్ళు అందించే విషయంలో కానీ ఇవాళ కొంతమంది అక్కడక్కడ మంచినీరు దొరకట్లేదని చెప్తా ఉన్నారు. ఆ విషయాలకు కూడా చిన్న విషయాన్ని కూడా ఈరోజు తీసుకుంటా ఉన్నాం. మా యొక్క ధ్యేయం వల్ల మీరు ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే మమ్మల్ని అందరినీ కూడా గెలిపించి ఈ కూటమి నాయకత్వాన్ని మీరు అంగీకరించారో మేము కూడా మా రుణం తీర్చుకోవాలి. ఇది మా బాధ్యతగా భావించి ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికినటువంటి మీ అందరికీ కూడా, ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఆఖరి ఇల్లు వరకు కూడా తిరిగేంత వరకు కూడా ఈ కార్యక్రమం ఆగదు, కొనసాగుతుందని చెప్పి. రక్షణ రంగంలో భారత కీర్తి పతాకాలను దశదిశలా వ్యాపింపచేసిన ప్రముఖ శాస్త్రవేత్త మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నాయకులు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించేందుకు శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం చేసిన కృషి చిరస్మరణీయమని చెప్పారు. ముఖ్యంగా క్షిపణుల రూపకల్పనలో సాటిలేని మేటిగా గుర్తింపును తీసుకొచ్చారని సోదాహరణంగా చెప్పారు. ఆ తర్వాత తన సమర్థత, కార్యదక్షతతో భారతదేశ రాష్ట్రపతి పదవికి కూడా వన్నె తీసుకొచ్చారని వివరించారు. అలాంటి మహనీయుణ్ణి స్మరించుకోవటం, ఆయన స్ఫూర్తిని అందుకోవటం అవసరమన్నారు. పార్టీ నాయకులు షేక్ దుబాయ్ బాబు, కొంగర రాగమంజరి, షేక్ కాజావలి అబ్దుల్ కలాం సేవలపై మాట్లాడారు. కార్యక్రమంలో పెచ్చింగ్ సుభానీ, షేక్ కాజావలి, సయ్యద్ గౌస్, సయ్యద్ ఖలీల్, షేక్ ఆసిఫ్, మహమ్మద్ అజ్మర్, సిలార్, జానీ భాషా, చాంద్ భాషా, జకీరా, నాగూర్బి, అక్కిదాసు కిరణ్, అసదా, నిట్టా బాలు, యాతాటి అనిల్, నాని, సికిందర్, అలానగర్ భాషా, షేక్ సలీం, సందీప్, శశి, షేక్ యూసుఫ్, షేక్ సుబానీ, పెదరావూరు భాషా, మీరాసా, కాజాబాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటేనే గుర్తుకొచ్చేది మిజైల్ మ్యాన్. అదేవిధంగా కలలు కనండి, కలను సాకారించండి అని విద్యార్థులకు ఎంతో దగ్గర చేసి ఆయన యొక్క స్ఫూర్తిని అందించిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు చనిపోయేటప్పుడు కూడా విద్యార్థులతో మమేకమై మాట్లాడుతూ వారు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి రాష్ట్రపతిగా, ఒక మిజైల్ మ్యాన్గా మన దేశానికి, భారతదేశానికి ఎంతో శాస్త్రవేత్తగా పనిచేసి ప్రతి దేశం మన ఇండియా, మన భారతదేశం వైపు చూసే విధంగా పనిచేసిన ఘనత అది మన ఏపీజే అబ్దుల్ కలాం గారికే దక్కిద్ది. వారు ఎప్పుడు కూడా వారి కుటుంబం గురించి కానివ్వండి, వాళ్ళు కులం గురించి కానివ్వండి, ఎప్పుడు రాజకీయం గురించి కానీ ఆలోచించలేదు. దేశభక్తి కోసమే పనిచేసి దేశ పిల్లల మధ్యలోనే చెప్పింది ఏంటంటే, యువత కళలని కృషి చేసి నెరవేర్చుకోవాలి అనేది ఒక స్ఫూర్తిగా ఆయన నిలిచారనమాట. ఏదైనా గట్టిగా కళలు కనండి, వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయండి అనే నినాదంతో ఆయన ముందుకు వెళ్ళేవాళ్ళు. అదే స్ఫూర్తితో నేటి యువత కూడా ఏదైనా ప్రశ్నించే ఇదిగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. తెనాలి పార్టీ ఆఫీస్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి ఇక్కడ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. తెనాలి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో 11వ వర్ధంతి జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. సిపిఐ నిధి వసూళ్లు, రాజకీయ ప్రచార ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి మాల్యాద్రి విజ్ఞప్తి చేశారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ సమావేశానికి నియోజకవర్గ సహాయ కార్యదర్శి తుంగా బాలస్వామి అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ, ముఠా కార్మికులు సంఘటితంగా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని, వీరికి ఏఐటియుసి సహకారం అందిస్తుందని చెప్పారు. నరేంద్ర మోదీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. తెనాలి కమిషన్ మర్చెంట్స్ ముఠా కార్మిక సంఘం నాయకుడు గుమ్మడి సీతారామయ్య సంఘానికి చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ముఠా కార్మిక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మాలాద్రి గారు, అలాగే గుమ్మడి సీతారామయ్య గారి కుమారులు శ్రీ గుమ్మడి
సరోజ్ బాబు ప్రసాద్ గారు అటెండ్ అయ్యారు. ఆయన రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా, ముఠా కార్మిక సంఘం అధ్యక్షుడిగా విశేష సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక దశాబ్దాలుగా మా చిన్నతనంలో గుమ్మడి సీతారామయ్య గారు నిరంతరం ఇదే పార్టీ ఆఫీసులో ఉంటా అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ నిరంతరం కార్మికుల కోసం, కర్షకుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి కౌన్సిలర్గా లెనిన్ రోడ్డు అక్కడ దానికి పేరు పెట్టి ఆ పక్కన డాంగే వారి వీధని పెట్టి ఎంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళటం చాలా గొప్ప విషయం. ఈ నెల 30వ తారీఖు గుమ్మడి సీతారామయ్య గారి వర్ధంతి కూడా జరుగుతూ ఉంది. దానికి మీరందరూ కూడా ఆ రోజు మళ్ళీ ఇక్కడ అటెండ్ అయ్యి ఆ సమావేశాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుతూ, గుమ్మడి సీతారామయ్య గారి మరి వర్ధంతి 30వ తారీఖు జరగబోతూ ఉంది. వారు మరి కార్మిక హక్కుల రక్షణ కోసం, కార్మికులు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా బయట వేసేదానికోసం, హక్కులన్నీ కాపాడేదానికోసం వారు అనేక సేవలు చేయడం జరిగింది. ఏదైతే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో ఆయన ఏదైతే అధికారంలో రావడానికి ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన పరిస్థితి. సంవత్సరానికి మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు మరి ఏమైందో కూడా తెలియదు. అట్లాగే మరి నల్లధనం అంతా కూడా మరి తీసుకొచ్చి ప్రతి ఒక్కడికి కూడా 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పాడు. అవన్నీ ఏకపోగా ఈరోజు కార్మిక చట్టాలన్నీ కూడా మార్పు చేస్తూ ఉన్నారు. గుమ్మడి సీతారామయ్య కమిషన్ ముఠా కార్మిక సంఘంలో ప్రధాన పాత్ర వహించేవారు. ఈయనకి ముందు వాళ్ళ బ్రదరే గుమ్మడి గోపాలరావు గారు. వీరు ఉన్నంతకాలం వీరు యాజమాన్యులతో పోరాటాలు చేయడానికి కూడా ముందుండేవాళ్ళు. ఎన్నో రోజులు స్ట్రైక్ చేశారు, జైల్లో కూడా ఉన్నారు. అలాంటి సీతారామయ్య గారిని మనం స్మరించుకోవడం. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని తెనాలిలో ఘనంగా జరుపుకున్నారు. షేక్ కాళేశా మీరావళి ఫ్రెండ్స్, గంగానమ్మపేట మిత్రమండలి, గార్మీ జెండా ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం గంగానమ్మపేటలోని కాళేశా డెకరేషన్ ప్రాంగణంలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం పాలక మండలి సభ్యుడు తోటకూర వెంకట్రమణ, వైష్ణవి కాలేజీ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, సామాజిక సేవకుడు కుర్రా శ్రీను, పెసర్లంక రమణ, చీమకుర్తి రామచంద్ర, పెండ్యాల లీల, కె సుబ్రహ్మణ్యం, కె సుమన్, రాజశేఖర్, ఎర్రా మస్తాన్, చిన్న బాబ్జీ, జే భీమ్, అశోక్ బాబు, సంపత్ నాయుడు, దుబాయ్ బాబు, ఎన్ఆర్కే శర్మ, ఎన్సీసీ మాస్టర్ స్వామి, మునిపల్లి వంశీ, షేక్ మౌలాలి, నాగరాజు, హిమాంబ్ తదితరులు పాల్గొన్నారు. చేసుకోండి అనే నినాదాన్ని ఇచ్చి మన కోట్ల మంది యువతకు, మన భారతదేశ యువతకు స్ఫూర్తినిచ్చినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు మరి మేఘాలయ షిల్లాంగ్లో విద్యార్థులతో ప్రసంగిస్తుండగా ఆయన ఒకసారి ఈ రోజున మరి వారు స్వర్గస్థులైనారు. అటువంటి మహానుభావుని స్మరించుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాన్ని కాళేశా డెకరేషన్ వారు ఏర్పాటు చేయడం అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. యువతకు చాలా అవసరం. మరి ఈరోజు మనం ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నాము అంటే అబ్దుల్ కలాం గారి యొక్క స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకొని మరి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరి అబ్దుల్ కలాం గారికి మన భారతదేశం వైపు చూసిందంటే అది అబ్దుల్ కలాం గారు చేసిన ఒక మిజైలు. అదేవిధంగా అతను పేద కుటుంబం నుండి వచ్చి అంత పెద్ద రాష్ట్రపతిగా మన భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసి వారి యొక్క మిజైల్ తయారు చేసి మన భారతదేశానికి ఎంతో పేరు సాధించిన పెద్ద వ్యక్తి. ఈ రోజున ఈ దేశానికి 11వ రాష్ట్రపతి, ఈ రోజున అనుకోకుండా 11వ వర్ధంతి జరుగుతుంది. ఎక్కడో రామేశ్వరంలో పుట్టిన వ్యక్తి రాష్ట్రపతి అయ్యాలని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆయన కర్మజీవి. అలాంటి జీవి మన కోసం, మన పిల్లల కోసం, రేపటి తరం కోసం నిరంతరం శ్రమించిన ఆ మహోన్నత వ్యక్తికి శిరస్సు వంచి పాదావందనం చేసి ఈ రోజున మనం అందరం కూడా వారిని గుర్తు చేసుకుంటున్నాం. ఎందువల్లంటే ఆయన గురువులు ఏనాడు మర్చిపోలేడు. 11వ రాష్ట్రపతిగా
అనేక సేవలు అందించి ఎన్నో దేశాలలో మన యొక్క భారతదేశ ప్రతిభను చాటినటువంటి మహానుభావుడు మరి అబ్దుల్ కలాం గారు. ఆయన జీవితం తప్ప ఒక రూపాయి కూడా ఎరుగనటువంటి వ్యక్తి. స్వయంగా ఆయన అన్నగారు ఢిల్లీ చూడటానికి వస్తే ఆయనకి అయిన ఖర్చులు, భోజనం ఖర్చులు కూడా ఆయనే ఇచ్చి ఆయన యొక్క మానవత్వాన్ని, నిజాయితీని పెంచుకున్నటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. మరి అలాగే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఆధ్వర్యంలో అసోసియేషన్ స్వర్ణోత్సవాలను ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రధాన కార్యదర్శి పిఎల్జీ సూర్యప్రకాష్ రావు చెప్పారు. కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. పెన్షనర్స్ పితామహుడు డిఎస్ నకరా వర్ధంతి సందర్భంగా 29న ఉదయం 9 గంటలకు సంఘ కార్యాలయ ఆవరణలో డిఎస్ నకరా కాంస్య విగ్రహావిష్కరణ, తదుపరి తెనాలి యూనిట్ అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షతన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రాష్ట్ర సంఘం స్వర్ణోత్సవాలు జరుగుతాయని తెలిపారు. పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెన్షనర్ల సమస్యలపై మాట్లాడతారని వివరించారు. సమావేశంలో అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి, కోశాధికారి బి హృదయరాజు, సహాధ్యక్షులు బి సుబ్బారావు, ఉపాధ్యక్షులు డివి సోమయ్య శాస్త్రి, కార్యవర్గ సభ్యులు, జిల్లా బాధ్యులు కె హర్నాథ్ బాబు, బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్, ఈ అసోసియేషను మొట్టమొదటిగా ఇప్పటికీ 50 ఏళ్ళ కిందట హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 50 ఏళ్ళకి 1976లో పెట్టినటువంటిది ఇప్పుడు 26 అయింది కదా, 50 సంవత్సరాలు అయింది. ఒక సంఘం 50 సంవత్సరాలు నిలబడటము అంటే చాలా కష్టమైనటువంటి విషయం. ఈ సంఘం అనేక రకాలుగా తర్వాత రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విస్తరించబడి అన్ని జిల్లాల్లో కూడా యూనిట్లు ఏర్పడి, అన్ని తాలూకాల్లో కూడా యూనిట్లు ఏర్పడి విస్తృతమైనటువంటి సంఘంగా ఏర్పడి 50 సంవత్సరాల మహామహులు ఈ సంఘాన్ని నడిపినటువంటి వారు ఎంతో రకంగా తీసుకొచ్చి పెన్షనర్స్కి అనేక రకాలైనటువంటి రాయితీల్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ పెన్షనర్సు ఎంతో ఆనందంగా పిల్లల మీద ఆధారపడకుండా తమ సొంత కాళ్ళ మీద తన పెన్షన్తో చక్కగా తన ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి కలిగింది అంటే ఈ అసోసియేషన్ వల్లే కలిగింది. ఈ అసోసియేషన్కి 76కు ముందు లేనటువంటి పెన్షన్ని డిఎస్ నకరా గారని డిఫెన్స్లో పనిచేశారు. ఆయన ఉద్దండుడైనటువంటి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఆయనతో కలిసిన 5 జడ్జీలు కలిగినటువంటి ఉద్దండమైనటువంటి ఆ సభ, ఆ దాంట్లో ఆ కోర్టులో పెన్షన్ హక్కు అనేది తీసుకురావడం జరిగింది. అది పెన్షనర్స్కి ఎంతో ఉపయోగపడది. ఇవాళ పెన్షన్ ఎవరి మీద దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి తీసుకోవాల్సిన పని లేదు. పెన్షనర్స్కి పెన్షన్ అనేది హక్కు అనేది డిఎస్ నకరా గారి వల్ల, ఆ తీర్పుల వల్ల మనకు రావటం జరిగింది. ఆయన యొక్క విగ్రహాన్ని ఈ నెల 29వ తేదీ 9 గంటలకి మా పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్లో ఆ విగ్రహావిష్కరణ మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గారి ద్వారా జరగబోతున్నది. ఆ తదుపరి స్వర్ణోత్సవాలు కళాక్షేత్రంలో 10 గంటల దగ్గర నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. దాదాపు 1,000 మంది, 100 మంది హాజరయ్యి పెన్షనర్స్ దీన్ని జయప్రదం చేయవలసిందిగా మా అసోసియేషన్. తెనాలిలో ఉండేటువంటి తెనాలి పెన్షనర్స్ అసోసియేషన్లో నమోదైనటువంటి పెన్షనర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయవలసిందిగా 29వ తారీఖున మర్చిపోకండి. తప్పకుండా హాజరై ఉదయం 9 గంటలకి నకారా గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. 10 గంటల దగ్గర నుంచి మరి పెన్షనర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ. మన సంఘం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అసోసియేషన్ స్వర్ణోత్సవాలు మరి ఎంతో వేడుకగా ఇక్కడ జరుపుతున్నాం. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం 10 జరుగుతుంది. దానికి ముందుగా ఈ పెన్షన్ అనే హక్కు అనేది సాధించిన డిఎస్ నకరా గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ
మరి పెన్షన్ హోమ్లో ఉదయం 9 గంటలకి ఆవిష్కరణ జరుగుతుంది. ఆ తదుపరి 10ంటికి సభ ప్రారంభమవుతుంది. అయిన తర్వాత భోజనం ఏర్పాటు కూడా చేయటం జరిగింది. కాబట్టి మన దీంట్లో మరి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా మన సమస్యల మీద మరి మాట్లాడతారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకుని మరి తెనాలి ఉన్న పేరు ప్రతిష్టలను మళ్ళీ పోకుండా మీరందరూ కూడా తప్పనిసరిగా హాజరయ్యి రక్షణ శాస్త్రవేత్తగా భారతదేశాన్ని రక్షణ రంగంలో స్వయం స్వావలంబనకు కృషి చేసిన ఏపీజే అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతిగాను దేశ ప్రతిష్టను పెంచారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దేశానికి ఎనలేని సేవలందించిన శాస్త్రవేత్త అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సందర్భంగా స్థానిక 4వ వార్డులో ఆయన చిత్రపటానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుష్పాంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన ఘనమైన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు షేక్ సుబానీ, షేక్ నాజర్, షేక్ జిలానీ, సిల్వర్ షేక్ మున్నా, జబీబుల్లా, షేక్ అహ్మద్, పఠాన్ నాగూర్, షేక్ మస్తాన్ షరీఫ్, షేక్ శంషుద్దీన్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి. ప్రజలతో మమేకమై అతి సామాన్య కుటుంబం నుంచి ఈ భారతదేశ అధ్యక్ష స్థానాన్ని అధిరోహించినటువంటి ఒక మహనీయుడు. ఆయన జీవించినంతకాలం కూడా ఈ సమాజాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, శాస్త్రీయ పరంగా, సాంకేతిక పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా ఎలాంటి మార్పుల ద్వారా యంగ్ ఇండియాని తయారు చేయాలి. అందుకే ఆయన కళ్ళ కనేవాడు, ప్రజలను కూడా కళ్ళ కనకమనేవాడు, ప్రతి కళని సాకారం చేయడానికి ప్రయత్నించమనేవాడు. మరి ముఖ్యంగా యువతకి యు ఆర్ హ్యావింగ్ ద పవర్, ఎనర్జీ, యు ఇన్స్టిగేట్ దట్, స్ఫూర్తిదాయకం కావాలని చెప్పేవారు. భారతదేశానికి భవిష్యత్తు మీ యొక్క శక్తి, యుక్తి, సమర్థత ఈ సమాజానికి కావాలని చెప్పి ఆయన నిరంతరం వాళ్ళందరినీ కూడా చైతన్యం చేశారు. మరి ఆఖరి నిమిషం వరకు, ఆఖరి శ్వాస వరకు ఆ రకంగా విద్యార్థుల్ని అనలైట్ చేస్తూ ఆఖరి శ్వాస విడిచినటువంటి వ్యక్తి, దేశభక్తి కలిగినటువంటి ఒక మహానాయకుడు, ప్రజల మనిషి, పీపుల్స్ ప్రెసిడెంట్ మన అబ్దుల్ కలాం. యావత్ భారతదేశానికే వన్నె తెచ్చిన శాస్త్రవేత్త. అలానే ఇండియన్ ఆర్మీ కోసం మిషన్ అగ్ని, మిషన్ పృథ్వీ, ఆకాష్ త్రిశూల్ లాంటి మిసైల్ను తయారు చేసి మన దేశాన్ని ఎవరి మీద ఆధారపడకుండా ఒక శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దినటువంటి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి వర్ధంతి ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయనకి మా ముస్లిం మైనారిటీ తరపున ఘనమైన నివాళులు, అలానే తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎంతో పాటుపడుతుందని నిర్దేశంగా ఆనాడు ఎంపీ లాల్జాన్ బాషా అయితే, అలానే ముస్లిం మైనారిటీకి చెందినటువంటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తెలుగుదేశం సూచించిన వారనే ఈ సభాముఖంగా గుర్తు చేసుకుంటూ, ప్రకృతి పర్యావరణానికి హాని కలిగించటం కారణంగానే సమతుల్యత దెబ్బతిని వివిధ రూపాల్లో సంభవించే వైపరీత్యాల నుండి బయటపడేందుకు యజ్ఞాలు ఎంతగానో ఉపకరిస్తాయని మహర్షి దయానంద ఆశ్రమం స్వామి భాస్కరానంద సరస్వతి చెప్పారు. బుర్రిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో సోమవారం ఎల్నినో ప్రభావం తగ్గి వర్షాలు కురిపించాలని ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతి మాత గాయత్రి యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి భాస్కరానంద స్వయం పర్యవేక్షణలో వివేక విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులచే ఈ యజ్ఞాన్ని జరిపించారు. గాలి, నీరు, భూమి, సూర్యుడు, ఆకాశం, అగ్నికి కృతజ్ఞతగా 3 యజ్ఞకుండాల్లో
హవ్యవాహనుణ్ణి ఆవాహన చేసి యజ్ఞాన్ని చేశారు. యజ్ఞ ప్రాధాన్యత ప్రాముఖ్యతను భాస్కరానంద సరస్వతి వివరించారు. సుగంధ ద్రవ్యాలు, మందు మొక్కల నుండి సేకరించిన సమిధలు, ఆవు నెయ్యి, తీపి పదార్థాలను అగ్ని ద్వారా సమర్పిస్తే ఆయా వాయువులు వాతావరణాన్ని శుద్ధి చేసి వర్షాలను కురిపిస్తాయని చెప్పారు. విద్యార్థులంతా అగ్నిలో ఆయా సమిధలు, ఇతర పదార్థాలను వేసి ప్రకృతి మాతను పూజించారు. వివేకా విద్యా సంస్థ డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, ప్రిన్సిపల్ శౌరయ్య, ఉపాధ్యాయులు మురళి, శివకుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన వాతావరణ పరిస్థితిని బట్టి ఎల్నినో ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయని, వర్షాలు ఈ సంవత్సరం చాలా తక్కువగా కురుస్తాయని, మరి పంటలు మరి బాగా పండకపోవచ్చేమో అని వాతావరణ శాఖ వారు తెలియజేశారు. మరి దాన్ని దృష్టిలో ఉంచుకుని, అలాగే విద్యార్థుల యొక్క స్టడీస్ని దృష్టిలో ఉంచుకుని ఎల్నినో వద్దు వర్షాలు ముద్దు అనేటువంటి దీంతో మరి యజ్ఞం ద్వారా మన వర్షాలు కురుస్తాయని పెద్దలు చెప్పుకున్నారు. భగవద్గీతలో కూడా అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని మరి శ్రీకృష్ణ భగవాన్ చెప్పి ఉన్నాడు. మరి యజ్ఞాల ద్వారా మనం వర్షాలు కురిపించవచ్చును అని తెలియజేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజున 3 యజ్ఞకుండాలను ఇక్కడ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకుని మా విద్యార్థులందరూ కలిసి, ఉపాధ్యాయులతో కలిసి, తల్లిదండ్రుల యొక్క సహకారంతో, అలాగే మరి ఈ యజ్ఞాన్ని ఎలా నిర్వహించాలో తెలిసినటువంటి శ్రీ స్వామి భాస్కరానంద సరస్వతి గారిని మరి వారిని రిక్వెస్ట్ చేసుకుని వారి ద్వారా మరి దీనికి సంబంధించినటువంటి ఆ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్మరణ చేస్తూ, ఆ మంత్రాలు స్మరించుకుంటూ అగ్నికి ఆహుతి ఇచ్చేటువంటి కార్యక్రమం ద్వారా యజ్ఞాన్ని తలపెట్టి ఉన్నాం. తెనాలిలో మా ఏపీ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నటన, దర్శకత్వం, కాస్ట్యూమ్స్, యాంకరింగ్ తదితర 9 విభాగాల్లో 50 రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు. స్థానిక అంబేద్కర్ జూనియర్ కళాశాలలో సోమవారం సాయంత్రం జరిగిన మా ఏపీ కార్యవర్గ సమావేశంలో ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విధి విధానాలను ఆయన వెల్లడించారు. సినిమా రంగంలో ఏపీ నుండి తగిన ప్రాధాన్యం ఉండాలనే లక్ష్యంతో ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను తొలిసారి కోస్తాంధ్రలోని తెనాలిలో నెలకొల్పుతున్నట్లు తెలిపారు. రైటింగ్, యాక్టింగ్, యాంకరింగ్, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, మేకప్, కాస్ట్యూమ్స్, దర్శకత్వం శాఖలకు ఆయా రంగాల్లోని అనుభవజ్ఞులు శిక్షణ ఇస్తారని ఆయన వివరించారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్న అభ్యర్థులు మాత్రమే సెప్టెంబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమ బయోడేటాకు ఆధార్ ఫోటో జతపరిచి మా ఏపీ కార్యాలయం 32/5-6 ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి 532201 గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపాలని కోరారు. పూర్తి వివరాలకు 8790439289 నెంబరును సంప్రదించాలని చెప్పారు. సమావేశంలో నటులు వేమూరు విజయభాస్కర్, వారణాసి పాత్రుడు రమేష్ వర్మ, భవానీ కపూర్, ఎడిటర్ చింటూ, కాస్ట్యూమ్ డిజైనర్ సునీత, కెమెరామెన్ మైనేని హరి శ్రీనివాస్, కొరియోగ్రఫీ చిన్న మాస్టర్, స్టైల్ రవి, సముద్రాల శ్రీధర్ శర్మ, సైదులు యాదవ్, మల్లెపాడు రమేషు, రమ్య రాథోడ్, ఆనంద్ పాల్గొన్నారు. మా ఏపీ ఫిలిం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ తెనాలి కోస్తా ఆంధ్రాలో ఫిలిం ఇన్స్టిట్యూట్లు లేవు. అయితే కోస్తా ఆంధ్రాలో విపరీతమైన టాలెంట్స్ ఉన్నారు. సో ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్కి వచ్చే వాళ్ళకి ఓన్లీ ఆంధ్రులకు మాత్రమే ఇది. వేరే తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఏ రాష్ట్రాల నుంచి ఇందులో ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చినా మా ఏపీ తీసుకోదు. దిస్ ఈజ్ absolutely only for the amateurs who are residing in Andhra Pradesh only. ఈ రాష్ట్రంలో ఎవరైతే నివసిస్తారో అమెచ్యూర్ ఆర్టిస్టులు వాళ్ళకే శిక్షణ ఇస్తున్నాం. నెంబర్ 1 ఈజ్ రైటింగ్, కథా మాటలు రైటింగ్. నెంబర్ 2 ఈజ్ యాక్టింగ్, నటనలో డైలాగ్ ఓరియంటేషను, ఎక్స్ప్రెషన్ ఓరియంటేషను, ట్రీట్మెంట్ ఓరియంటేషను, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో యాక్టింగ్, రైటింగ్, యాక్టింగ్, ఎడిటింగ్, తర్వాత కొరియోగ్రఫీ, ఆ తర్వాత సినిమాటోగ్రఫీ, తర్వాత మేకప్, కాస్ట్యూమ్ డిజైనర్, ఆ తర్వాత ఫైనల్గా డైరెక్టర్. ఈ 9 విభాగాలకి మేము
ఇక్కడే తెనాలిలో శిక్షణ ఇస్తున్నాం. 50 రోజుల శిక్షణ కాలం, 50 రోజులు కానీ ఇక్కడే శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. శిక్షణ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. అయితే వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఇన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. సెప్టెంబర్ 7వ తారీఖులోగా those who are interested to take training from MyAP, let them directly approach MyAP. MyAPని అప్రోచ్ అవ్వచ్చు. MyAPతో మాట్లాడి, మేము ఇచ్చిన అడ్రస్తో మాట్లాడి వాళ్ళ బయోడేటా, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోటో, ఈ 3 MyAP సుల్తానాబాద్ తెనాలి కార్యాలయానికి పంపించడం జరిగితే దెన్ దే కుడ్ ఏబుల్ టు గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద ట్రైనింగ్. వాళ్ళకి ఎక్కడ అకామిడేషను, ఎక్కడ భోజనాలు, ఇవన్నీ కూడా మేము లేటర్ వి విల్ అనౌన్స్ ఇట్. ఇప్పుడు ట్రైనింగ్ దాంట్లో మరి నన్ను ఒక కొరియోగ్రాఫర్గా తీసుకున్నారు. మరి గత 40 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో కొరియోగ్రాఫర్గా ఉంటూ ఎన్నో స్కూల్స్లో ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ డ్యాన్స్ డైరెక్షన్ ఇస్తున్నాను. ఒక కొరియోగ్రాఫర్గా నాకు 1998లో దిలీప్ రాజా గారే టీవీ ఫిలింకి నన్ను కొరియోగ్రాఫర్గా పరిచయం చేశారు. ఈ పిలుపు నీకోసమే అని యేసుప్రభుది. దాంట్లో సారే హీరో గారు ఉన్నారు. హీరో గారు కూడా దిలీప్ రాజా గారే. అప్పుడు నేను హైదరాబాద్లో అక్కడ ఏం లేదు, మీరు గొడవ చెబుతున్నారు. ఓకే సార్. సువీర్ ఓకే. కానీ తెనాల్లో మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం చాలా చెప్పుకోదగ్గ విషయం. దానికి గుండె ధైర్యం కావాలి. ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా తను ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులని వాళ్ళ పైకి తీసుకురావాలి అనేటువంటి సదుద్దేశంతో మాత్రమే ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. కాబట్టి తెనాలికి ఎంతో చరిత్ర ఉంది. గతంలో పౌరాణికాలు కానీ, జానపదం, మన హరికథలు కానీ తెనాలికి చరిత్ర ఉంది. చాలా సినీ నటులు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. కాబట్టి ఈ సంస్థ ద్వారా ఎంతోమందికి పైకి తీసుకొచ్చి నేను కూడా సంతోషిస్తాను. దిలీప్ రాజాని నేను ప్రత్యేకంగా ఇక్కడ పెట్టినందుకు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో తెనాలి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంకల్పం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ పురవేదిక వద్ద, సుల్తానాబాద్ ఆల్ఫా టీ పాయింట్ వద్ద, చెంచుపేట ఉమేష్ చంద్ర కూడలి వద్ద ఆకాశంలో అవగాహన సందేశాలతో కూడిన డ్రోన్లతో ఎయిర్ బ్యానర్లను ప్రజల్లో చైతన్యం కల్పించారు. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు నేతృత్వంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ ఎయిర్ బ్యానర్ వారి సహకారంతో డ్రోన్ల ద్వారా ప్రచారం నిర్వహించినట్లు చెప్పారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని, ప్రజల సహకారంతో తెనాలిని గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు. సమాజం, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, యువత అందరూ కలిసి పనిచేస్తేనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారు. ప్రత్యేకంగా డ్రగ్స్ ఫిర్యాదులు పోలీస్ 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో 2 టౌన్ సీఐ డి రవీంద్రబాబు, రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్గా తెనాలి ఏరియాలో ఎయిర్ బ్యానర్ అనే ఏరియల్ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేశాము. సో డిఎస్పీ సార్ జనార్దన్ సార్ని కలిస్తే ఇలాగా సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ తెనాల్లో ఒకటి రన్ చేద్దామని చెప్పారు. సో తెనాల్లో మల్టిపుల్ లొకేషన్స్లో ఇలాగా యాంటీ డ్రగ్స్ మీద రీసెంట్గా చూస్తే తెనాల్లో ఎక్కువ కొన్ని కేసెస్ చూస్తున్నాం. సో దాని నుంచి అవేర్నెస్ జనాలకి క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ తెనాల్లోనే 3 లొకేషన్స్లో ప్లాన్ చేశాము. సో జనార్దన్ సార్ని మీట్ అయితే, సో ఇలా యాంటీ డ్రగ్ అవేర్నెస్ మీద జనార్దన్ సార్ మీట్ అయితే కొంత మాకు అవగాహన కల్పించి కొంచెం కంటెంట్ మాకు ఇచ్చారు. సో దాన్ని బట్టి మేము ఇలా ఏరియల్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ చేసాం తెనాలి. మున్సిపాలిటీ ఈ ఏరియాలో బిజీ లొకాలిటీ.
ఈ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు వ్యతిరేకంగా ప్రచార నిమిత్తం యాంటీ డ్రగ్ మూవ్మెంట్ అనేది చేయడం కోసం మేము ఈరోజు ఒక ప్రయత్నం చేసాం పబ్లిక్ అవేర్నెస్ కోసం. ఈ తెనాల్లో ఎయిర్ బ్యానర్స్ అని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఈ డ్రగ్స్ మీద మాదక ద్రవ్యాలు గంజా మీద అవేర్నెస్ క్యాంపు ఎయిర్ బ్యానర్ ద్వారా ప్రచారం చేస్తే ప్రజల్లోకి మరింత చేరువుగా తీసుకెళ్తామని నమ్మకంతో ప్లాన్ చేశాము. ఇది ఇక్కడ మన పురవేదిక చేసాము. అక్కడ మనం ఉమేష్ చంద్ర స్టాట్యూ ఆల్ఫా హోటల్ దగ్గర కూడా ప్లాన్ చేసి అక్కడ కూడా ఎగరవేయడం జరిగింది. ఈరోజు ఆదివారం పబ్లిక్ ఎక్కువగా విజిట్ చేసే రద్దీ ప్రాంతాల్లో ఈ ఎయిర్ బ్యానర్ షో అనేది నిర్వహించి ప్రజల్లో మత్తు పదార్థాలకి మీద అవగాహన కోసం దీన్ని చేశాము. దీన్ని ప్రజలందరూ కూడా తెనాలి ప్రజలందరూ కూడా మత్తు పదార్థాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు సమాచారం ఇచ్చి గంజాయి రహిత తెనాలికి తోడ్పడగలని మీడియా ముఖంగా అందరికీ కోరి ప్రార్థిస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయమేనని, విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అన్నారు. విద్యార్థులు యువతపై పోలీసుల క్రూరత్వానికి నిరసనగా విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా సిపిఐ పార్టీ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు సోమవారం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత సాగించిన నిరంతర పోరాటానికి లభించిన చారిత్రాత్మక విజయమన్నారు. పేపర్ లీకులు, పరీక్షా వ్యవస్థలో నెలకొన్న అవినీతి కారణంగా లక్షలాది విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. ఈ పరిస్థితులపై విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన ఉద్యమాలను కేంద్ర ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. అయినప్పటికీ విద్యార్థులు వెనకడుగు వేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి తమ హక్కుల కోసం నిలబడటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. పేపర్ లీక్లు, పరీక్షా వ్యవస్థ వైఫల్యాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, సాంకేతిక భద్రతను పెంపొందించేలా సమగ్ర విద్యా సంస్కరణలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగరావు, తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐటియుసి తెనాలి కార్యదర్శి తుంగా బాలస్వామి, అధ్యక్షుడు పరుచూరి వెంకటేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పాశం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండు శివనాగరాజు, రవి, సిపిఐ నాయకులు దేవరపల్లి నీలాంబరం, ఏఐటియుసి నాయకులు జి కోటిరెడ్డి, నారాయణ రెడ్డి, కాళిదాస్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షలకు సంబంధించి ఏదైతే లీకేజీలకు సంబంధించి మరి దేశం అంతా కూడా ఐకమత్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరి అమలుపరచాలని, అట్లాగే ఇచ్చిన హక్కులన్నీ కూడా మరి కాపాడుకోవాలని ఉద్దేశంతో ఏదైతే ఢిల్లీలో మరి జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ మరి ఆధ్వర్యంలో జరిగినటువంటి దీక్షల మీద జరుగుతున్నటువంటి ఆందోళన మీద పైశాచికంగా పోలీసుల దాడిని మరి దేశమంతా కూడా ఖండించినప్పటికీ ఏదైతే విద్యాశాఖ మంత్రివర్యుల్ని మరి రాజీనామా చేయమన్న పద్ధతికి కేంద్ర ప్రభుత్వం దిగిరాని పరిస్థితులు మరి 26 రోజుల పాటు మరి దీక్ష చేసినటువంటి సోమన్సు ఏదైతే ఉన్నాడో ఆయనకు సంబంధించి మరి దీక్ష బలవంతంగా విరమింప చేశారు తప్ప చర్చలు జరగని పరిస్థితులు మరి కాక్రోచ్ కార్యకర్తలు, అట్లాగే ప్రజాస్వామ్య కార్యకర్తలు, వామపక్ష విద్యార్థి సంఘాలైనటువంటి మరి అందరూ కూడా ఆందోళన చేయటం తప్పనిసరి పరిస్థితుల్లో మరి మోడీ గారి ఆదేశాలతోటి విద్యామంత్రి ప్రమోద్ ఏదైతే రాజీనామా చేశాడో దాన్ని దేశ ప్రజలంతా కూడా చూడటం జరిగింది. ఈ భారతదేశంలో 152 పేపర్ లీక్ అయినాయి అంటే విద్యార్థుల పట్ల మీరు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారో ఒకసారి పునరాలోచించ చేసుకోవాలని చెప్పి సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే 20 రోజులుగా ఏదైతే ఈ నీట్ పేపర్ లీక్ అయిందో విద్యార్థులందరూ చెలో పార్లమెంట్ ముట్టడి చేస్తూ ఉంటే పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు ఎంత దారుణాతికి ఒడిగట్టారో కూడా ఈ ప్రపంచమంతా చూస్తూ ఉంది. మీకు రానున్న రోజుల్లో సిపిఐ అదేవిధంగా మేధావులు, విద్యార్థులు అందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పే తరుణంలో మీరే భయపడి ఈరోజు గద్దె ఎక్కడ పోతుంది, ఈరోజు అధికారం ఎక్కడ పోతుందని చెప్పి మీరే భయపడి ఏదైతే విద్యార్థులు డిమాండ్లు ఉన్నాయో ఈ ఎన్టీ యాక్ట్ను రద్దు చేయాలా, అదేవిధంగా ఈ నీట్ పేపర్ ఎవరైతే లీకు కారకులు ఉన్నారో
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ప్రధాన అంశాలతో ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఇలాంటి సెలవుల మంజూరుపై తెనాలి మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించడంతో సచివాలయ ఉద్యోగులకు ఊరట లభించినట్టయింది. ఈ స్పందనపై ఏపీ ఎన్జీఓ సంఘం తెనాలి యూనిట్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న స్వర్ణ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సెలవుల మంజూరు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు సానుకూలంగా స్పందించారు. ఏపీ ఎన్జీఓ సంఘం తెనాలి యూనిట్ అధ్యక్షులు వి బిక్షాల్, కోశాధికారి దాసరి అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కెవి కిషోర్, డీఈసీ సభ్యులు షేక్ ఆదిల్ కలిసి ఉద్యోగుల సమస్యలపై సోమవారం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. సెలవుల మంజూరు, పని గంటల అనంతరం అత్యవసర సమావేశాల నిర్వహణ, ఉద్యోగులపై పడుతున్న ఒత్తిళ్లు, ఉద్యోగపరమైన ప్రయోజనాల మంజూరు వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ రామ అప్పలనాయుడు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని, నిబంధనల ప్రకారం సెలవుల మంజూరులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగులపై అనవసర ఒత్తిడి లేకుండా కార్యాలయ నిర్వహణలో సమన్వయం పాటించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. సంఘ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై కమిషనర్ సానుకూల స్పందన వ్యక్తం చేయటం హర్షణీయమని పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించేలా పరిపాలన సాగితే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని అభిప్రాయపడ్డారు. అందరి సమన్వయంతో తెనాలి అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. అనంతరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏవో శ్రీనివాసరావుకి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఐటీఐ కళాశాల, పంచాయతీరాజ్, మెడికల్, ఇరిగేషన్ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మున్సిపల్ కమిషనర్ గారిని మరి సచివాలయ సిబ్బంది సమస్యల మీద కలవటం జరిగింది. ఆ సమస్యలు కొన్ని మెమోరాండం రూపంలో కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా పరిశీలిస్తాను హామీ ఇవ్వటం జరిగింది. ఆ ప్రకారంగా ప్రతి ఎంప్లాయీ ఇబ్బంది పడకుండా సెలవుల విషయంలో కానీ, డ్యూటీ విషయంలో కానీ మీరు సాయంత్రం 6 గంటల తర్వాత పెట్టే మీటింగులు కూడా పెట్టొద్దని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇక అలాంటిదని లీవులు ఇస్తాను. ఆఫ్టర్ 6 తర్వాత ఎలాంటి మీటింగులు కూడా నేను పెట్టను. వీళ్ళందరూ సానుకూలంగా ఉద్యోగం చేసుకునే విధంగా మంచి వాతావరణ ఉద్యోగం చేసుకునే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా దృష్టికి వచ్చినటువంటి ఈ సచివాలయం సిబ్బంది, స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది యొక్క సమస్యల పట్ల మరి మేము ఈరోజు గౌరవ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మేము 4 అంశాల మీద వారికి మా యొక్క అర్జీని సమర్పించడం జరిగింది. దానిలో ముఖ్యంగా సెలవులు, అట్లానే సెలవులకు సంబంధించి వారి యొక్క అవసరతలు వాళ్ళు చెప్పినప్పుడు మీరు సెలవులు మంజూరు చేయమని కోరాము. అలానే సెలవుల కోసం వారు కమిషనర్ కార్యాలయానికి 6 గంటలకు వచ్చి 6 గంటల నుంచి అప్ టు 7-8 వరకు వెయిట్ చేయించొద్దండి. వాళ్ళు ఇంట్లో పిల్లలు, వంట, పెద్దవాళ్ళు, అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు, రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. వాటినన్నింటినీ గమనించి సత్రమే వారికి సెలవు మంజూరు చేయమని, అట్లానే వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏమైతే ఉన్నాయో అవి ఆపకుండా వారికి వెంటనే మంజూరు చేయమని. కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ వరి సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. ఎల్నినో పేరుతో వరికి నీరివ్వలేమని, రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని పాలకులు చెప్పటం సమంజసం కాదన్నారు. ఖరీఫ్ సీజన్లో కృష్ణా పశ్చిమ డెల్టాలో వరి సాగుకు ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తెనాలి ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ నదీ జలాల హక్కుల ప్రకారం కృష్ణా నదికి చివరి ఆయకట్టు అయిన కృష్ణా డెల్టాకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తు చేశారు. మరోవైపు కృష్ణా డెల్టాలోని ఆయకట్టు స్థిరీకరణకు నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ మధ్యలో పులిచింతలను నిర్మించినట్టు తెలిపారు. మరోవైపు పట్టిసీమ నుంచి కూడా నీటి విడుదలకు అవకాశం ఉందన్నారు. పులిచింతల్లో ఇప్పటికే 31 టీఎంసీల నీరు ఉన్నందున వారి బందీ విధానంలో పశ్చిమ డెల్టాకు, నారుమల్లకు నీరివ్వొచ్చని డాక్టర్ సాంబశివుడు చెప్పారు. ఈ అంశంపై రైతులు, రైతు నాయకులు పార్టీలతో చర్చించకుండానే సాగునీరు ఇవ్వలేమని ప్రకటించడం విచారకరమన్నారు. వచ్చే శ్రావణ మాసంలో వర్షాలు కురవ్వనే గ్యారంటీ ఏదీ లేదన్నారు. ముందు నారుమల్లకు, వెదజల్లిన చేలల్లో పంటకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ పినపాటి స్టీవెన్ బాబు, బీసీసీఎల్ అధ్యక్షులు డోగిపర్తి శ్రీనివాసరావు, జవహర్ బాల్ మంచ్ కోఆర్డినేటర్ పిల్లి ప్రభాకర్, కడదం కోటేశ్వరరావు, పెనుకొండ శివకుమార్, భీమా రమేష్, ఆళ్ల కృష్ణ, కట్టా వీరస్వామి, కార్తీక్ బాబు, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మేము మన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అడ్రస్ చేస్తూ త్రూ ఆర్డీఓ గారి ద్వారా మన డెల్టా, కృష్ణా వెస్ట్రన్ డెల్టాలో ముఖ్యంగా మన తెనాలి డివిజన్ పరిధిలో అంత వ్యవసాయ భూములకి నీరు విడుదల చేయాలని చెప్పడానికని వచ్చాం. ఆర్డీఓ గారు కొంచెం కోర్టు పనుల మీద వైజాగ్లో ఇవాళ రేపు ఉండన్నారు. ఇప్పుడు మేము అందుకనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి ఇస్తున్నాము అండ్ ఈ విల్ సెండ్ టు ది కలెక్టర్. ఒక్కటి గమనించండి, ఈ కృష్ణా డెల్టా అనేది అది ఈస్టర్న్ కానీ వెస్ట్రన్ డెల్టా కానీ దగ్గర 170 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. దగ్గర ఇది సర్ ఆర్థర్ కాటన్ అనే అతను ముందు అక్కడ గోదావరి మీద కట్టి కావేరి మీద మనకు వచ్చి 1860 సంవత్సరం ఆ ప్రాంతంలో కట్టారు. ఇక్కడ 1870 ఆ ప్రాంతం నుంచి కూడా 1870 అండి, 1900 కాదు, చూడండి గుర్తుపెట్టుకోండి. 1870 నుంచి ఈ ప్రాంతం అంతా కూడా నీటి సాగు మీద పంటలు పండేటువంటి వరి భూమి. ఇదంతా పల్ల భూములు సముద్రం దగ్గర ఉండటం వల్ల ఇప్పుడు నీళ్ళు వస్తాయి. మిగతా పంటలకి ఈ టైంలో వర్షాలు కురిసే టైంలో వరి కాకుండా మిగతా పంటలు చాలా తక్కువ. వీడి పంట మానేసుకుని దివాలా ఎత్తే రైతులు రేపు వచ్చే నెలలో వర్షాలు కురిస్తే ఏం చేస్తారు? ఉండదాన్ని మీరు ఎందుకైతే పులిచింతలు కట్టామో దాన్ని ఉపయోగించుకుని, అలాగే పట్టి సేవను ఇచ్చే వాటిని వారబంది పెడతారు, ఇంకోటి పెడతారు, కొంతవరకు నీళ్ళు రైతులకు ఉపయోగపడేట్టుగా నీరు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అది ఏఓ గారికి కూడా కొంత అర్థమవుతుందని చెప్పి ఏఓ గారు కలెక్టర్ గారికి పంపిస్తారు. తర్వాత దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ది కలెక్టర్ అండ్ వెదర్ ఈ డిస్కస్ విత్ ది చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, హూ ఎవర్ యు లైక్. ప్రజల ఆస్తుల భద్రతకు రక్షణ కరువయ్యే చర్యలకు ప్రభుత్వం ఒడిగట్టిందని, తక్షణం జీవో నెంబర్ 396 రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు డిమాండ్ చేశారు. స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట మరియు గంగానమ్మపేటలోని పశ్చిమ సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద సోమవారం దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. గత 7 రోజులుగా జీవో నెంబర్ 396 రద్దు చేయాలని కోరుతూ డాక్యుమెంట్ రైటర్స్ చేస్తున్న పెన్డౌన్ కార్యక్రమానికి ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తున్నట్లు చెప్పారు. ఈ జీవోతో దస్తావేజులకు, ప్రజల ఆస్తుల భద్రతకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని వెల్లడించారు. జూలై 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్డౌన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తక్షణం జీవో నెంబర్ 396 విరమించుకొని పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వై పేరయ్య, జి రాంబాబు, పి కాకులేశ్వరరావు, టి శ్రీధర్, కె నాగేశ్వరరావు, వై రవికుమార్, వ్యాసం మురళి, జె బాలాజీ, పసుపులేటి కిరణ్, కె బాలాజీ గుప్తా, సిహెచ్ ప్రసాద్, వి వెంకటేశ్వరరావు, ఎం రాజేంద్ర, గఫార్, ఆలీ, మంచాల శ్రీను, బి సురేష్, ఎం ప్రభాకర్, కరేటి విష్ణు, సుభాని, లక్కోజు రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి జియో నెంబర్ 396ని రద్దు చేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖర్లు పెన్డౌన్ కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి మొదలుపెట్టారు. ఇప్పటికీ 7 రోజులు గడిచిపోయింది. ఈరోజు 8వ రోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. కానీ దస్తావేజ్ లేఖర్ల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా దస్తావేజుల అంటే కక్షిదారుల యొక్క ఆస్తులకు భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఇది ఈ పెన్డౌన్ కార్యక్రమం ఈ నెల 31 వరకు యథావిధిగా కొనసాగిస్తాం. అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు పెన్డౌన్ కార్యక్రమం చేయదలిచాము. పెన్డౌన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 8వ రోజు. అట్లాగే ప్రజల నుంచి కూడా మాకు మద్దతు రావాలని కోరుకుంటున్నాం. స్థానిక బాలాజీరావుపేటలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో సోమవారం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్, యాతాటి అనిల్, బండ్లమూడి నాని, కనపర్తి శశి, గోళ్ల సందీప్, షేక్ దుబాయ్ బాబు, నిట్టా బాలాజీ వరప్రసాద్, పఠాన్ ఆసాద్, మహమ్మద్ అజ్మల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి
ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క 11వ వర్ధంతిని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అబ్దుల్ కలాం గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. యువతకు కూడా ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం. రాష్ట్రపతిగా అదేవిధంగా శాస్త్రవేత్తగా కూడా వారు పనిచేసి మన భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా కూడా చాటి చెప్పారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు కృషి పట్టుదల చూసినట్లయితే వారు చిన్ననాటి నుండే మధ్యతరగతి కుటుంబం నుండి జన్మించి ఏ విధంగా పైకి ఎదిగారు అనేది కూడా మనం చూసుకోవచ్చు. వారు మరి ముఖ్యంగా కూడా యువత కోసం ఎంతో పాటుపడ్డారు. వారు చేసిన కృషిని కూడా మనం అభివర్ణించుకోవచ్చు. బాగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అంటే యువత అందరూ కూడా వారు చేసిన కృషి పట్టుదలని అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వారి వర్ధంతి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటు దాతలు ఇచ్చే చేయూతను సద్వినియోగం చేసుకోవాలని గోవాడ యూనియన్ బ్యాంక్ మేనేజర్ పి వంశీకృష్ణ నాయక్ సూచించారు. విద్యార్థులు విలువలతో కూడిన విద్య నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామ దళితవాడలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లోని 65 మంది విద్యార్థులకు సోమవారం స్టీల్ వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. గోవాడ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నేత తోలు రామకోటేశ్వరరావు జ్ఞాపకార్థం భార్య మాధవి, కుమార్తె ఇందిర ఆర్థిక సహకారంతో ఈ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు అనారోగ్యాలకు గురి కాకుండా స్వచ్ఛమైన తాగునీరు సేవించాలనే సదుద్దేశంతో రామకోటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేసినట్టు తెలిపారు. కాచి చల్లార్చిన నీటిని పిల్లలకు ఇచ్చి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు క్యాషియర్ ఉప్పల షణ్ముఖరావు, మాజీ ఎంపీటీసీ కచ్చరం సోమయ్య, కిషోర్, దాసరి సురేష్, పాఠశాల హెచ్ఎం నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు రజనీ కుమారి, బి గీతాంజలి, కె నాగరాజు, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. మాధవ్ గారు వారి కుమార్తె ఇందిరి గారు మరి మన ఇటీవల మమ్మల్ని కలిసినప్పుడు స్కూల్లో పిల్లలకి ఏదన్నా మంచి కార్యక్రమం చేద్దామని చెప్పడం, ఆ సందర్భంలో మరి మేము వారికి మన షణ్ముఖరావు గారి ద్వారా తెలియజేస్తే పిల్లలందరికీ వాటర్ బాటిల్స్, ఎందుకంటే వాటర్ బాటిల్స్ అనారోగ్యం ఎక్కువ. మరి మనందరం కూడా పేద పిల్లలు మరి ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చినాక మధ్యాహ్న భోజన పథకంలో ఏ పడితే అవి తాగుతుంటారు. అవి తాగకుండా ఇంటి దగ్గరే నీళ్లు వేడి చేసి చల్లార్చుని దీంట్లో తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినా తాగడం. ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు వస్తుంది. మరి ఈ వర్షాకాలంలో అనారోగ్యం రాకుండా ఉండటం కోసమని మరి వారు ఎంతో మంచి ఉద్దేశంతో మా స్కూల్లో మరి ఇవ్వండి, అందులో మా ఎలిమెంటరీ స్కూల్ని మోడల్ స్కూల్గా చేశారు. మరి మాకు రామకోటేశ్వరరావు గారికి ఈ దళిత వాళ్ళలో కూడా అనేక మంది మిత్రులు, మంచి అభిమానులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలందరూ ఉపయోగపడేట్టుగా చేస్తే బాగుంటుందని మాధవ్ గారు, ఇందిర గారు చెప్పటం, ఆ సందర్భంలో ఇక్కడ ఇవ్వటం. మరి రామకోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా ఒక స్కూల్ అసలు ఈ ఆలోచన అనేది చాలా మంచి ఆలోచన. చిన్నపిల్లలు వాళ్ళ ఆరోగ్యాన్ని గుర్తుంచుకొని వాళ్ళకి బాటిల్స్ అందజేయడము ఇది మంచి ఆలోచన. ఇలాగే ముందుకి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ మంచిగా ఈ బాటిల్స్ని ఉపయోగించుకొని డైలీ మంచి వాటర్ తాగి చక్కగా చదువుకొని మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ సోమయ్య గారు మాట్లాడతారు. ఇతను ఉద్దేశించి పాఠశాల ఉద్దేశించి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి పాలనలో ప్రగతి దిశగా ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రక్షణ రంగంలో భారత కీర్తి పతాకాలను దశదిశలా చాటిన మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం. భారత రాష్ట్రపతిగాను ఆ పదవికి వన్నె తెచ్చారు. ఆయన వ్యక్తిత్వం, ఆదర్శం, కార్యదక్షత నేటి యువతకు స్ఫూర్తిదాయకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అబ్దుల్ కలాం 11వ వర్ధంతి. నివాళి అర్పించిన ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. పట్టణంలో పలుచోట్ల మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి. రక్తదానం, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, అన్నదానం చేసిన సంస్థలు.
ఖరీఫ్ వరి సాగుకు కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆర్డీఓ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి వినతి పత్రం సమర్పించిన డాక్టర్ సాంబశివుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.